చైర్మన్ సతీష్ రెడ్డి దంపతులు సురక్షితంగా బయటపడ్డారు. మానస సరోవర్ యాత్ర కోసం నిన్న బయలుదేరిన 30 మంది సభ్యుల బృందంలో సతీష్ రెడ్డి దంపతులు కూడా ఉన్నారు. వరదల నేపథ్యంలో ప్రమాదం నుంచి సురక్షితంగా తప్పించుకున్నామని సతీష్ రెడ్డి మీడియాకు సమాచారం అందించారు. ప్రస్తుతం 30 మంది సభ్యుల బృందం నేపాల్లోని డిబేట్లో ఉన్నట్లు సమాచారం. నేపాల్లో సంభవించిన వరదల నుంచి డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి దంపతులు సురక్షితంగా బయటపడ్డారు. మానసరోవర్ యాత్ర కోసం నిన్న బయలుదేరిన 30 మంది సభ్యుల బృందంలో సతీష్ రెడ్డి దంపతులు కూడా ఉన్నారు. వరదల నేపథ్యంలో ప్రమాదం నుంచి సురక్షితంగా తప్పించుకున్నామని సతీష్ రెడ్డి మీడియాకు సమాచారం అందించారు. ప్రస్తుతం 30 మంది సభ్యుల బృందం నేపాల్లో ఉన్నట్లు సమాచారం. రైట్, మనం చూస్తున్నాం నేపాల్లో సంభవించిన వరదల నుంచి డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి దంపతులు సురక్షితంగా బయటపడ్డారు. మానసరోవర్ యాత్ర కోసం నిన్న బయలుదేరిన 30 మంది సభ్యుల బృందంలో సతీష్ రెడ్డి దంపతులు కూడా ఉన్నారు. వరదల నేపథ్యంలో ప్రమాదం నుంచి సురక్షితంగా తప్పించుకున్నామని మీడియాకు సమాచారం అందించారు. ప్రస్తుతం 30 మంది సభ్యుల బృందం నేపాల్లో ఉన్నట్లు సమాచారం. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, సతీష్ రెడ్డి దంపతులు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు, తప్పించుకున్నారు అంటున్నారు. సో అసలు ఎంతమంది సభ్యులు వాళ్ళ వెంట ఉన్నారు? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? దాదాపు ఇటు డిఆర్డీఓకి మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి దంపతులు నిన్న ఇటు ఏదైతే మనకు నేపాల్ కి సంబంధించినటువంటిది టిబెట్ మానసరోవర్ యాత్రకు నిమిత్తంగా ఇటు హైదరాబాద్ నుంచి కూడా బయలుదేరారు. దాదాపు వారి బృందం అంతా కూడా 31 మందితో కూడినటువంటి ప్రత్యేకమైనటువంటి బృందం మానసరోవర యాత్రకు సంబంధించినటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి టూర్ నేపథ్యంలో భాగంగా వీళ్ళు బయలుదేరినటువంటిది. దాదాపు ఎక్కడైతే నిన్న ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ కి ఎగ్జాక్ట్లీగా ఒక 10 నిమిషాల ముందుగా ఆ ప్లేస్ నుంచి వాళ్ళు ఖాళీ చేసి వెళ్లిపోవడంతో చాలా పెద్ద ప్రమాదం తప్పింది అన్నటువంటిది కూడా. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఇటు సతీష్ రెడ్డి గారికి సంబంధించినటువంటిది సమాచారం కూడా ఎక్కడ కూడా కనెక్ట్ కాకపోవడం, ఒక్కసారిగా కూడా ఏమయ్యింది అన్నటువంటిది కూడా ఒక ఉత్కంఠ ఉన్నటువంటి సందర్భము. కానీ కొద్దిసేపు క్రితంగా సతీష్ రెడ్డి గారి దంపతులు కూడా దీనిపై స్పందించడము, మేము క్షేమంగా ఉన్నాము, ఇక్కడ సాగా అన్నటువంటిది ఒకటి టిబెట్ కి సంబంధించినటువంటి ప్రాంతము, ఆ ప్రాంతంలో మేము క్షేమంగా ఉన్నామంటూ కూడా చెప్పినటువంటి కీలకమైనటువంటి సమాచారంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించింది అంటే ఇటు హైదరాబాద్ ఇటు ఢిల్లీ వైపు రావడానికి కూడా దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం నుంచి కూడా సహాయ సహకారాలు తీసుకోవడానికి వారితో పాటు 31 మంది కూడా ఉన్నటువంటి పరిస్థితి. అందరూ కూడా క్షేమంగా ఉన్నారు. కానీ చాలా పెద్ద ప్రమాదం వితిన్ ఒక 10 నిమిషాల్లో ఉన్నాయి, ఆ ప్రమాదం నుంచి మేము తప్పించుకోగలిగాము అన్నటువంటిది స్వయంగా అటు సతీష్ రెడ్డి కూడా ఇటు మీడియాకు సమాచారం ఇచ్చినటువంటిది. కానీ ఇప్పుడు ఉండేటటువంటి ఏదైతే అక్కడ నెట్వర్క్ ఇష్యూ అనుకోవచ్చు, కొంత మనకు లైన్ లో రావడానికి దీనికి సంబంధించినటువంటిది జరిగినటువంటి ఘటనపై కూడా స్పందించడానికి కూడా అవకాశం ఉంది. మరి కొద్దిసేపట్లో ప్రైమ్ లైన్ ఎక్స్క్లూజివ్ గా
దాదాపు 31 మందితో కూడినటువంటి సభ్యులకు సంబంధించినటువంటిది కూడా ఇటు వెనక్కి రప్పించేటటువంటి ప్రయత్నాలు ఇటు హైదరాబాద్, ఢిల్లీకి 2 చోట్ల ఎక్కడైనా కానీ అంటే వెనక్కి రావడానికి కూడా ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. దాదాపు అందరూ కూడా క్షేమంగా ఉన్నారు, ఎవరికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు అన్నది మాత్రము సతీష్ రెడ్డి దంపతులు ఇచ్చినటువంటి సమాచారం. కానీ నిన్న ఏదైతే అక్కడికి మానస సరోవర యాత్ర కొరకు బయలుదేరినటువంటి బృందము వెనక్కి తిరిగి వచ్చినటువంటి ఒక్కసారిగా 100 మంది కూడా మిస్సింగ్ అయినటువంటిది. దాదాపు ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా దాదాపు 500 మందికి పైగా కూడా గల్లంతయ్యారు, దాదాపు 180 మందికి పైగా కూడా మృతి చెందారు అన్నటువంటి వార్తలు కూడా వస్తుంది. త్రిశూలు, రసూయికి సంబంధించినటువంటి జిల్లాలో 100 మంది కూడా మిస్సింగ్ అయినటువంటిది. కానీ ఇక్కడ సతీష్ రెడ్డి గారికి సంబంధించినటువంటి బృందంలో మాత్రం ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదం సంభవించలేదు, అందరూ క్షేమంగా ఉన్నారు అన్నటువంటిది మాత్రము ఒక శుభవార్తనే అని చెప్పుకోవచ్చు. అయితే కళ ఇప్పటివరకు రైట్, ఒకసారి కళ సతీష్ రెడ్డి గారితో మనం మాట్లాడదాము. అక్కడ నుంచి మాట్లాడుతున్నారు, లైవ్ లో మనకు సిద్ధంగా ఉన్నారు. సతీష్ గారు నమస్తే అండి. సతీష్ గారు, ప్రమాదం నుంచి నిజంగా సురక్షితంగా మీరు తప్పించుకున్నారు అంటే ఇవాళ నిజంగా చాలా అదృష్టవంతులు అనుకోవాలి. అసలు ఎప్పుడు జరిగింది ఈ ప్రమాదము, మీరు అక్కడ నుంచి బయటపడిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి, అసలు ఎలా ఉంది? ఒకటి, ఈ బయటపడటము అవి ఏమీ లేదమ్మా. ఎందుకంటే నేను చెప్తున్నాను, నేను ఈ వరద జరిగిన ప్రదేశానికి ఒక 3 రోజుల క్రితం మాత్రమే 3-4 రోజుల క్రితం పోయి ఇమిగ్రేషన్ చేసుకొని అక్కడి నుంచి బయలుదేరి మానస సరోవర్కి వెళ్ళి కైలాస పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేశాం. కాబట్టి ఇన్సిడెంట్ జరిగిన దానికంటే 4 రోజుల ముందర అక్కడి నుంచి నేను వెళ్ళిపోయాను. ఒకటి, తర్వాత ప్రదక్షిణ చేస్తున్నటువంటి సందర్భంలో నిన్న ఉదయం ఈ సంఘటన జరిగింది. మేము ఉన్న ప్రదేశానికి అంటే కైలాస శిఖరానికి ఈ ప్రాంతానికి కూడా దాదాపు 600-700 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కాబట్టి ఈ ప్రభావం అక్కడ ఎక్కడా లేదు. మేము పూర్తిగా క్షేమంగా ఉన్నాం. మా ప్రదక్షిణ అక్కడ కార్యక్రమం పూర్తి చేసుకొని తిరిగి బయలుదేరి వెనక్కి వస్తూ ఉన్నాం. ఇప్పుడు టిబెట్ లో ఉన్నాం. రేపు సాయంత్రం కానీ ఎల్లుండి కానీ కొత్త రూట్ లో, వేరే రూట్ లో, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఇమిగ్రేషన్ ఆఫీసు, రోడ్లు, బ్రిడ్జెస్ అన్ని కొట్టుకొని పోయాయి కాబట్టి వేరే రూట్ లోంచి నేపాల్లోకి ఎంటర్ కావాలి. వెళ్లే దానికోసం పర్మిషన్స్ గురించి వర్కౌట్ చేస్తున్నారు. ఇవాళ సాయంత్రానికి ఫైనలైజ్ అయిపోతుందని అనుకుంటున్నాం. దాని తర్వాత అనుకున్న ప్రకారం 30వ తారీఖు ఢిల్లీకి వచ్చి రావడం జరుగుతుంది భారతదేశానికి. ఓకే సతీష్ గారు, ప్రస్తుతం మీరున్న ప్లేస్ లో వాతావరణం కానీ పరిస్థితి కానీ ఎలా ఉంది? ఇక్కడ ఉన్న ప్రదేశానికి ఏమి లేదమ్మా, మామూలుగా ఉంది. ఎట్లా ఉంటుందో రోజు ఎలా ఉందో అలానే ఉంది. ఎందుకంటే అది ఒక లిమిటెడ్ ప్రాంతానికి సంబంధించినటువంటి సంఘటన. అక్కడ ఏదైతే ఒక పెద్ద ఐస్ అవలాంచ్ లాంటిది, ఇంత పెద్ద కొండ చర్య, పెద్ద మంచు, పెద్ద ఒక పర్వతం లాంటిది పడిపోవటం వల్ల ఉన్నట్టుండి వాటర్ అక్కడ ఏదైతే నీళ్లు ఏవైతే ఉన్నాయో అక్యుములేటెడ్ నీళ్ళని కూడా ఒక్కసారి కిందకి ప్రవాహించి, మీరు చూడండి ఎన్ఆర్ఐసి ఇమేజెస్ అన్నీ వచ్చాయి, అవి ఒక్కసారి ఒక ఘర్షణగా వచ్చి ఉన్న ప్రాంతాలంతా, చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్నంతా కూడా ఆ ఫోర్స్ వల్ల అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్, బ్రిడ్జెస్, వెహికల్స్, మనుషులను అందరినీ కొట్టుకొని పోవడం జరిగింది. ఓకే సతీష్ గారు, మీరు కూడా డిఆర్డిఓ మాజీ చైర్మన్, అసలు ఎందుకు ప్రకృతిలో ఇలాంటి మార్పులు ఒకసారిగా ఎందుకు సంభవిస్తాయి? ఆ పర్వతం కూడా ఒకసారిగా అంతగా ఎగిసిపడడానికి ప్రధాన కారణాలు ఏమై ఉంటాయంటారు? మంచు పర్వతాల్లో అప్పుడప్పుడు ఇవి జరుగుతూ ఉండటం ఏంటంటే సాధారణమా. ఎందుకంటే మంచు కరుగుతూ ఉంటుంది. ఎండాకాలం వచ్చినప్పుడు, వాతావరణం పెరిగినప్పుడు మంచు కరుగుతూ వాటిలో ఒక స్ప్లిట్, ఒక నెరలు రావడం లాంటివి జరిగి అట్లాంటివి ఒక పెద్దగా బరువు ఎక్కువైపోయే ఎత్తులో అవి ఒకవైపుకు వంగి పడిపోవటం అనేటువంటి జరుగుతుంటుంది. ఇది పర్వత ప్రాంతాల్లో, ముఖ్యంగా హిమాలయ ప్రాంతాల్లో, మంచు పర్వతాలలో అప్పుడప్పుడు జరగటం అనేటువంటి ఒక సాధారణమైనటువంటి విషయం. చెప్పండి సతీష్ గారు. కాబట్టి వీటి విషయంలో ఇంకా రకరకాల టెక్నాలజీస్ రావాల్సిన వస్తాయి. దాని మీద చాలా ప్రయత్నాలు జరిగాయి, దాని మీద ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదివరకు స్నో అవలాంచెస్ అనేటువంటి దాని మీద తీవ్రమైనటువంటి ప్రయత్నాలు జరిగి స్నో అవలాంచెస్ సంబంధించిన డిజాస్టర్స్ ని చాలా ఆపడం జరిగింది, ప్రెడిక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వార్తలను ముందనగానే చేరవేసి ప్రజలను అప్రమత్తం చేయడం జరుగుతుంది. అయితే ఈ ఐస్ అవలాంచెస్, లేకుంటే కొండ చర్యలు విరిగిపడటం అనేటువంటి పెద్దవి, వీటి మీద ఇంకా కూడా ఇంకొంచెం వర్క్ ఎక్కువ నడవాలి. అది జరిగిన తర్వాత వీటికి సంబంధించినటువంటి కూడా ప్రమాదం ముందరగానే పసిగట్టేటువంటి టెక్నాలజీస్ డెవలప్ చేయాలి. దాని మీద కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
బట్ సతీష్ గారు, నిజంగా మీరు అన్నట్టు అంతగా ముందుగా గుర్తించి ఒక టెక్నాలజీ కనుక వచ్చి ఉంటే ఇవాళ ఇంతమంది గల్లంతవడమో లేకపోతే ప్రాణాలు పోవడమో జరిగేది కాదు కదా. ఇప్పటికే భారతీయులందరూ కూడా దాదాపు 300 మంది వరకు కూడా గల్లంతయ్యారు అండ్ వాళ్ళ ఆచూకీ కూడా లభించట్లేదు. అసలు ఇంత పెద్ద ఉపద్రవాన్ని మనం ఊహించే అవకాశం ఉందా? అంత ప్రమాదం జరిగినప్పుడు, అంత రకమైనటువంటి ఫోర్స్ తో వాటర్ వచ్చినప్పుడు చాలా తీవ్రంగా మీరు చూస్తుంటారు. బ్రిడ్జెస్ లాంటివి, బిల్డింగ్స్ లాంటివి కొలాప్స్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది విషయము. అయితే నేను చెప్పినటువంటి మీరు అంటే టెక్నాలజికల్ టర్మ్స్ ఇవి, స్నో అవలాంచెస్, ఐస్ అవలాంచెస్, లేకపోతే ఈ కొండ చర్యలు విరిగి పడగడం అనేటువంటిది ఒక చాలా జియోలాజికల్ గా జరిగేటువంటి ఒక మార్పులు. వీటిని గమనించడం అంత ఈజీ విషయం కాదు. స్నో అవలాంచెస్ మీద టెక్నాలజీస్ చాలా అడ్వాన్స్డ్ గా వచ్చాయి. ఐస్ అవలాంచెస్ తర్వాత కొండ చర్యలు విరిగి పడటం అనే దాని మీద చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంట్లో కూడా కొన్ని టెక్నాలజీస్ డెవలప్ చేయడం జరిగింది, చేస్తూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. కొద్ది రోజుల్లో వస్తాయని అనుకుంటున్నాను కొద్దిగా. సతీష్ గారు, చాలా మంది పర్యాటకులు కూడా ఈ టైంలో వెళ్తూ ఉంటారు కదా, అంటే ముందుగా పసిగట్టే అవకాశం లేదంటారా? ఇప్పుడు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా తక్కువ. ముందుగా పసిగట్టడం అనేటువంటి చాలా కష్టం. ముందుగా పసిగట్టడం చాలా కష్టం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో కొన్ని కూడా వస్తాయనుకుంటున్నాను. సో మీతో పాటు వచ్చిన ఈ 30 మంది సభ్యులు కూడా ఏ ప్రాంతానికి చెందిన వారు, వాళ్ళు ఎలా ఉన్నారు? అసలు వాళ్ళ రకరకాల ప్రాంతాల నుంచి ఉన్నారమ్మా. ఎక్కువ మంది హైదరాబాద్ నుంచి ఉన్నారు, కొంతమంది ఆస్ట్రేలియా నుంచి కూడా వచ్చారు, కొంతమంది లండన్ నుంచి వచ్చారు. ఇలా రకరకాల ప్రదేశాల నుంచి, కోస్తా ప్రాంతాల నుంచి కూడా, ఆంధ్ర కోస్తా ప్రాంతాల నుంచి కొంతమంది వచ్చారు. ఇలా రకరకాల ప్రాంతాల నుంచి చాలా మంది వచ్చారు. 31 మంది ఉన్నారు టీంలో. అందరూ క్షేమంగా ఉన్నారు. అందరూ యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. ఈ వార్తమైన అందరూ కూడా కలత చెందారు. ఓకే సతీష్ గారు, ఇప్పటి వరకు చరిత్రలో ఇంత పెద్ద ఉపద్రవం సంభవించడం, ఇంతమంది గల్లంతవడం, ప్రాణాలు కోల్పోవడం అనేది ఇప్పటివరకు ఏమైనా జరిగాయి? ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగాయి కదమ్మా. ఉత్తరాఖండ్ లో జరిగాయి కదా. 2010 ప్రాంతాల్లో ఒకసారి జరిగింది. మళ్ళా 2020 ప్రాంతాల్లో ఒకసారి జరిగింది. మన దగ్గర కూడా పవర్ స్టేషన్స్ అవన్నీ కూడా మొత్తం ఏదైతే బురద మట్టి లోపలికి వెళ్ళిపోవడం జరిగి, ఎంత విలేజెస్ 2-3 విలేజెస్ కొట్టుకుపోవడం జరిగింది. అంతకుముందు యాత్రకెట్నే చార్ధామ్ యాత్రకి వెళ్ళినట్టు చాలా మంది కొట్టుకుపోవడం జరిగింది. అది ఇంకా కూడా చాలా చాలా ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది అప్పుడు. రైట్ సతీష్ గారు, మీరు ఆ ప్రమాదం నుంచి సురక్షితంగా తప్పించుకున్నారు. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ సేఫ్ జర్నీ. థ్యాంక్ యూ మా. రైట్.